దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద విరుసుకుపడ్డారు? చెత్తరాతలని ఒకప్పుడు మీరే 10 కిలోమీటర్ల లోతున పాతామని అప్పట్లో హెచ్చరించారు. తర్వాత మీరే వెళ్ళి అక్కడ కూర్చుని చాలా సహకారంగా చేశారు. ఇప్పుడేమో మళ్ళీ మీకు వాళ్ళ కోపం ఎక్కడొచ్చింది? సంక్షిప్తంగా కొమ్మినేని గారు, మీరు తెలంగాణ ఉద్యమ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక చాకలి సీను, బహుశా పేరేదో నాకు కరెక్ట్ గా గుర్తొస్తలేదు, ఆయన చనిపోయినప్పుడు ఆయన లేఖ రాసి చనిపోతే దాన్ని ఒక ఎటువంటిగా ఆంధ్రజ్యోతి మనం చూసినాం. ఆ రోజే అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఆ రోజు ఆంధ్రజ్యోతి మీద ఎంత తీవ్రమైనటువంటి ఆవేదన, ఆగ్రహం కలిగిందో మనం మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడును మరి ఏం చేయదలుచుకున్నాడో రాధాకృష్ణ తెలియదు, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఏ చిన్నది జరిగినా కూడా, మేమెవ్వరం చిన్న మాట మాట్లాడినా కూడా ఒక పెద్ద ప్రొటెక్టర్ లాగా నిలిచి ఇవాళ తెలంగాణ సమాజానికి ద్రోహం చేసేటువంటి అనేక చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నారు. ఇవాళ రాతలు ఏంది? జగదీష్ రెడ్డిని పట్టుకొని మరుగుజ్జు అంటారా? కొమ్మినేని గారు చెప్పండి, వ్యక్తిత్వారం కాదా ఇది? ఇంత పెద్ద జర్నలిస్టు, ఇంత కాలం ఉన్న ఆయన, మీరు మాట్లాడండి, మమ్మల్ని ఏదో రాజకీయంగా విమర్శించండి పత్రికా స్వేచ్ఛ ప్రకారం. మీరు బాడీ షేమింగ్, ఏదేమైనా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీలో తెలుగుదేశంకి కాదు, ఏపీలో తెలుగుదేశంకి తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా అనండి, ఏదన్నానండి, దానికి బీజేపీ కూడా మద్దతు ఇవ్వటం అంటే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కలిసిపోయాయా అన్న అనుమానం అయితే కలుగుతా ఉంది. రైట్.